మన అంతరిక్షం ఎన్నో అద్భుతాలతో నిండి ఉంది. మానవాళికి ఇప్పటికీ అందని ఎన్నో రహస్యాలు ఇందులో ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు అంతరిక్షంపై విశేషమైన పరిశోధనలు చేస్తున్నారు. వారి పరిశోధనల వలన మనం ఎంతో తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం ఆ అద్భుతాల్లో ఒకటైనటువంటి తోకచుక్కల గురించి తెలుసుకుందాం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. ఈరోజు మనం సౌర కుటుంబంలోని వింతల్లో ఒకటైనటువంటి తోకచుక్కల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనకు సౌర కుటుంబం అంటే సూర్యుడు, గ్రహాలు మరియు వాడి చుట్టూ తిరిగే ఉపగ్రహాల గురించే తెలుసు. కానీ ఇవే కాకుండా గ్రహశకలాలు మరియు తోకచుక్కలు అనే చిన్న ఖగోళ వస్తువులు కూడా సౌర కుటుంబంలో భాగమే. ఈ గ్రహశకలాలని ఆస్ట్రాయిడ్స్ అని మరియు తోకచుక్కలని కామెట్స్ అని పిలుస్తాము. తోకచుక్క అనేది ఒక రకమైన చిన్న ఖగోళ వస్తువు. ఇవి మంచు, దుమ్ము మరియు రాళ్ల మిశ్రమంతో కూడి ఉన్న డర్టీ స్నోబాల్స్గా ఉంటాయి. సాధారణంగా ఇవి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. సూర్యునికి చాలా దూరంగా ఉన్నప్పుడు ఇవి కేవలం ఒక తలను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ తలనే మనం న్యూక్లియస్ అని పిలుస్తాము. కానీ ఇవి సూర్యునికి దగ్గరగా వచ్చేసరికి తలలోని మంచు కరిగి వాయువులు విడుదలై సూర్యుని కాంతి కారణంగా కోమా అనే వెలుగు మేఘం ఏర్పడుతుంది. ఇదే సమయంలో సౌరవాయువుల వల్ల ఈ మిశ్రమం వెనక్కి తోయబడుతుంది. దాంతో చుక్కకు ఒక తోక ఏర్పడుతుంది. అందుకే వీటిని తోకచుక్కలు అంటారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే తోక ఎప్పుడు సూర్యునికి విరుద్ధ దిశగా ఉంటుంది. ఈ తోకచుక్కలు ప్రధానంగా రెండు ప్రాంతాల నుంచి వస్తాయి. ఒకటి కూపర్ బెల్ట్. ఈ ప్రాంతం నెప్ట్యూన్ గ్రహానికి బయట ఉంది. రెండవది ఊర్ట్ మేఘం. ఇది సౌర కుటుంబానికి మరింత వెలుపల ఉన్న హైపోథెటికల్ ప్రాంతం. ఇక్కడ నుంచి కొన్ని తోకచుక్కలు మనకి చాలా సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తాయి. ఇప్పటి వరకు మనకు తెలిసిన తోకచుక్కలలో హేలీ తోకచుక్క అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ తోకచుక్కను తొలిసారి శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ 1705లో విశ్లేషించాడు. ఈయన 1531, 1607 మరియు 1682 సంవత్సరాలలో కనిపించిన తోకచుక్క ఒకటే అని గుర్తించి ఇది ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తుందని అంచనా వేశారు. ఆయన అంచనాను బట్టి ఇది 1758లో తిరిగి కనిపించింది. ఇప్పటి వరకు ఈ హేలీ తోకచుక్క 1835, 1910 మరియు 1986లో కనిపించగా తదుపరి దాని దర్శనం 2061లో జరుగుతుంది. కొన్నిసార్లు ఇవి భూమికి అత్యంత సమీపంగా వచ్చి అద్భుతమైన దృశ్యాలను ఏర్పరుస్తున్నాయి. 1994లో షూమేకర్ లెవీ 9 అనే తోకచుక్క జూపిటర్ గ్రహంపై పడిన ఘటన మానవాడి ప్రత్యక్షంగా చూసింది. కొన్ని తోకచుక్కలు లక్షల సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే కనిపిస్తాయి. ఈ విధంగా తోకచుక్కలు మనం సాధారణంగా గ్రహించలేని కానీ విశ్వంలోని అనేక రహస్యాలను మోసుకొచ్చే ఖగోళ వస్తువులు. ఇవి ప్రాచీన సమయాల నుండి మనుషుల్లో భయం కలిగించాయి. కానీ ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం వాటిని అర్థం చేసుకుంటుంది. మీరు ఇప్పటి వరకు చూసిన అత్యంత అద్భుతమైన ఖగోళ దృశ్యం ఏమిటి? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని తెలుసుకోవాలంటే ఈనాడు ఈ ప్రతిభా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.